జగనన్నకి బెంగళూరు వెదరే బాగా పడినట్టుందేమోనండి. అందుకే వీలు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతున్నారు అసలు. అది కాదమ్మాయి, ఇప్పుడు జగన్ అన్న అక్కడ ఉంటే ఎవరికైనా నష్టం ఉందా? ఇదిగో అబ్బాయి, నువ్వు కూడా మీ జగనన్నలాగా బెంగళూరు వెళ్ళిపోతే బెటర్ ఏమో. అప్పుడైనా మాకి నస తప్పిద్ది. కరెక్టే కదండి. ప్రతిపక్ష నాయకుడు అంటే జనాలకు దగ్గరుండి వాళ్ళకి సమస్యలుంటే ఇనేసి సర్కార్ మీద ఫైటింగ్ చేయాలి గాని ఇలాగైతే ఎలా చెప్పండి? అంటే మా అన్నను చిత్తుగా ఓడించారని ఆ జనం మీద కోపంగా ఉన్నాడని అనుకోవచ్చు కదా. అంటే నెగిటివ్ లో పాజిటివ్ ఎత్తుక్కోమంటావు అంతేనా? ఇంత చెప్పావు కాబట్టి మీ అన్నయ్యతో బెంగళూరుకి వెళ్ళి ఏపీలో జనాల మీద అలక మానేసి ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోమని చెప్పు మరి, సరేనా? ఇప్పుడప్పుడే ఎలక్షన్లు లేవు కాబట్టి పొలిటీషియన్లకు పెద్దగా పనే లేదనే చెప్పాలి. ఏపీలో అయితే అధికార కూటమి నేతలు స్టేట్ డెవలప్మెంట్ కోసం పనులు చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఏం చేయాలో తెలియటం లేదు. ఆ పార్టీ నేతలు అడపదడప మీడియా ముందుకొచ్చి సర్కార్పై ఒకటి రెండు విమర్శలు చేసేసి సైలెంట్ అయిపోతున్నారు. ఇక ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా రిలాక్స్ మోడ్లో ఉన్నారట. అప్పుడప్పుడు నేనున్నాను అంటూ ఏపీకొచ్చి కాస్త హడావిడి చేస్తున్నారు తప్ప ఆయన దాదాపు బెంగళూరులోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఏదో ఏపీలో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టు ఉంటున్నారు జగన్. బెంగళూరులోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతున్నారట. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి రావటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కనీస రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేత పాత్ర కూడా పోషించడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. వీలైనంత వరకు బెంగళూరులోనే గడిపేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు మొదలుపెట్టారు. అక్కడ స్థిరాస్తులు, వ్యాపార సంస్థలు ఉన్నాయి. బెంగళూరుకి ఎక్కువగా అలవాటు పడిపోయారు. అక్కడొక పెద్ద ప్యాలెస్ కూడా కట్టేసుకున్నారు. రాజకీయంగా కలిసి వచ్చిన రోజుల్లో బెంగళూరు వైపు వెళ్లేవారు కాదు. కానీ తెలంగాణలో కేసీఆర్, ఏపీలో తాను ఓడిపోవటంతో బెంగళూరుకు మకాం మార్చారు జగన్. హైదరాబాద్ వెళ్లేందుకు కూడా ఇష్టపట్టలేదట. సొంత రాష్ట్రంలో ఉండటానికి అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదంటున్నారు. రాజకీయాలకి రాకముందు కూడా బెంగళూరులోనే ఎక్కువగా ఉండేవారట జగన్. కడప ఎంపీ అయిన తర్వాత హైదరాబాద్కు రావటం మొదలుపెట్టారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్లో తన కార్యకలాపాలను విస్తరించారు. జగన్ నివాసం ఉండే లోటస్ పాండ్ ఒక ల్యాండ్ మార్క్లా మారింది. ఏపీ విభజన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో తాడేపల్లికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అక్కడే సొంత ఇంటిని కూడా కట్టేసుకున్నారు. కాకపోతే తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చేందుకు ఆసక్తి చూపించేవారట. 2019లో జగన్ ఏపీ సీఎం అయ్యారు. ఆ సమయంలో మాత్రం ఇతర ప్రాంతాల వైపు చూడలేదు. పూర్తిగా తాడేపల్లికే పరిమితమైపోయారు. రాష్ట్రంలోనే ఉన్న జనాల్లోకి మాత్రం పెద్దగా వెళ్లేవారు కాదు. ఆ తర్వాత గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత తన ఫ్యామిలీతో జగన్ ఎక్కువగా బెంగళూరుకు వెళ్లొస్తున్నారు. ఇదే విషయాన్ని పదే పదే టీడీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తోంది. వారంలో ఓ 2 రోజులు తాడేపల్లిలో, మిగిలిన కాలమంతా బెంగళూరులో జగన్ ఉంటున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ విషయంలో ఇలాంటి ప్రచారమే చేసింది వైఎస్సార్సీపీ. వారు ముగ్గురు హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారని విమర్శించేది. ఇప్పుడు టీడీపీ కూడా జగన్ విషయంలో అలానే చేస్తోంది.